మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా ప్రోగ్రాం జరుగుతుంది. అంటే సంక్రాంతి అని కానీ, దీపావళి అని కానీ, రంజాన్ అని కానీ, ఏ పండుగలైనా సరే వాటి మన సంస్కృతి సంప్రదాయాల్ని పిల్లలందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రతి పండుగని, అంటే క్రిస్మస్ అయినా, రంజాన్ అయినా, సంక్రాంతి అయినా, దీపావళి అయినా, ఏదైనా పిల్లలందరికీ కూడా అవన్నీ పండుగల యొక్క విశిష్టతలు అవి తెలియచేయాలి. అలాగే మన భారతదేశం ఒకరు వాళ్ళ లెవెల్లో కాపాడుకుంటూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాంట్లో భాగంగా రాబోయే సంక్రాంతి మన స్కూల్కి ఈ రోజే వచ్చింది అన్నట్టుగా అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలందరూ. ఆ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇవన్నీ అంటే ఇంత మంచి మంచి ప్రోగ్రాంలు అవన్నీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కృష్ణదాస్ గారు అంటే చాలా ప్రత్యేకంగా అంటే ప్రతి విషయం కూడా అంటే చదువు ఒక్కటే కాదు, మిగతా అన్ని విషయాలు పిల్లలందరికీ కూడా తెలియాలి. అంటే సంస్కృతి రేపు పొద్దుట కాపాడేవాళ్ళు పిల్లలే కాబట్టి వాళ్ళ చేత ప్రతి ప్రోగ్రాము చేయించండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు ఇంత మంచి అవకాశాన్ని కలిగిస్తున్నందుకు మనందరికీ ప్రత్యేకంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒకసారి మనం అందరూ క్లాస్తో పాస్ ఆన్ చేయగలుగుతారు. అలాగే కాంపిటీషన్లోనైనా చదువులోనే కాకుండా ఎటువంటి కాంపిటీషన్లోనైనా సరే పిల్లలందరూ మన ఆదిత్య పిల్లలు ముందుంటారని మరొకసారి నిరూపిస్తున్నందుకు ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా చక్కగా మొదలు పెడుతున్నాం. దానికి ముందుగా మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందరి దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయన
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల. నువ్వు ఊగిన ఉయ్యాల, కొండలిగా ఊగాల, నువ్వెదిగిన ఎత్తే కనబడక, నువ్వు ఆడిన దొంగాట తెంగల్లే మిగలాల, నన్నెవరూ వెతికేది లేక. కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే. పూల చిట్టుకి ఉందో భాష, అలల మిట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష. పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదనే వారే లేరెవరు. వధువేవో అలమేలు వరుడట మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలో. మంటలు ఆరేలా, గుడి గంటలు మోగేలా, సుప్రభాతాలే దినవేళ, పువ్వులు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే వేళ, స్వాగతాలవిగో కనవేళ. పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి, కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి. మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా? ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ పియల్లో కొండ నెయ్యకు గొప్పిళ్ళు
రేకులే కడకడ కడకడ కిరణ కాకులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం మరసట వశం కాని ఉత్సాహమే రైతుల రాజుల రాతలే మారగా పెట్టుపోతలతో అందరికి చేయూతగా మంచి తరుణ
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో తోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. గొబ్బియలో గొబ్బియలో గొబ్బియలో, గొబ్బియలో గొబ్బియలో గొబ్బియలో, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు.